రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం దొంతన్పల్లి ఐబీఎస్ కాలేజ్ విద్యార్థులకు అద్భుతమైన హాస్టల్ వసతి. గర్ల్స్ బాయ్స్ కు సపరేట్ హాస్టల్స్, అతి తక్కువ ఫీజులతో అమ్మ చేతి వంట, కుటుంబ ఆప్యాయత కేవలం వరుణ్ బాయ్స్ హాస్టల్స్, వందన, ప్రహర్షిని గర్ల్స్ హాస్టల్లో మాత్రమే లభిస్తున్నాయి. దీనితో పాటు 24 గంటల వైఫై, సీసీటీవీ పర్యవేక్షణ, ఫిల్టర్ వాటర్, వాషింగ్ మిషన్, గర్ల్స్ భద్రత కోసం వాచ్మెన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఐబీఎస్ కాలేజీకి కేవలం 100 అడుగుల దగ్గరలో మెయిన్ రోడ్ దొంతనపల్లి. అలాగే మీరు ఒకసారి రండి అని, చూడండి అని, మీకు నచ్చితే జాయిన్ అవ్వమని వారు కోరుతున్నారు. వరుణ్ బాయ్స్ హాస్టల్ మన రంగారెడ్డి జిల్లా దొంతన్పల్లి విలేజ్ శంకరపల్లి మండలకు సంబంధించి మనకి ఏదైతే ఐబీఎస్ కాలేజ్ ఉందో, ఐబీఎస్ కాలేజ్కి కేవలం ఓన్లీ 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ అత్యున్నతమైన ప్రమాణాలతో అలాగే ఒక మంచి స్పెషాలిటీస్తో ఇక్కడ మన మేనేజర్ హరి ఇక్కడ దీన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్ మేదీపట్నం టు శంకరపల్లి. ఇది ఐబీఎస్ జస్ట్ ఇక్కడ ఈ హాస్టల్ నుంచి ఐబీఎస్ కాలేజ్ ఓన్లీ 100 మీటర్సే. అక్కడ మనకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని పక్కనే 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక బెస్ట్ క్వాలిటీస్తో ఇక్కడ వీళ్ళు హాస్టల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ హాస్టల్ నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి హాస్టల్ ఎలా నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంది, ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారు, అలాగే ఈ స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఏంది, ఎలా ఉంది, ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. వరుణ్ బాయ్స్ హాస్టల్కి సంబంధించి ఈ దొంతన్పల్లి గేట్ దగ్గర ఉన్న ఈ హాస్టల్ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఒక్కసారి ఈ హాస్టల్లో ఫీజులు ఎలా తీసుకుంటున్నారు, ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ కల్పిస్తున్నారు, స్టూడెంట్స్కి ఎలాంటి భద్రత ఉంది, ఒక్కసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ హాస్టల్ ఎట్లా ఉంది? ఇక్కడ 4 షేరింగ్ వచ్చి 8,000, 3 షేరింగ్ వచ్చి 9,000, 2 షేరింగ్ 12,000కి, సింగిల్ షేరింగ్ 15,000కి ఇవ్వడం జరుగుతుంది. మా హాస్టల్లో ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్, వైఫై అన్నీ ఉంటాయి. విత్ 3 టైమ్స్ ఫుడ్, 2 టైమ్స్ నాన్ వెజ్, 2 టైమ్స్ ఎగ్తో, వీక్లీ 2 టైమ్స్ చికెన్, 2 టైమ్స్ ఎగ్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం ఐబీఎస్ స్టూడెంట్స్కి మాత్రం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 10% ఐబీఎస్ స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 5 మంత్స్కి ఒకటేసారి పే చేస్తే ఇంకా ఎక్స్ట్రా అదనంగా 5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా హాస్టల్స్ ఈ సరౌండింగ్లో ఉన్నాయి కదా, మీ దాంట్లో జాయిన్ కావడం వల్ల స్టూడెంట్స్కి ఉన్న స్పెషాలిటీస్ ఏమున్నాయి? ఫుడ్, మెయిన్లీ ఫుడ్. నేను ఆల్రెడీ వేరే హాస్టల్స్లో ఉండి ఈరోజు హాస్టల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది నాకు. నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం. అంటే నార్త్ వాళ్ళు వచ్చి ఫుడ్ వండడం అంతా కొద్దిగా నీట్నెస్ ఉండదు. మా దగ్గర నీట్నెస్ ఉంటుంది. కేవలం మేము తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం ఎక్కువ. అది మా హాస్టల్ స్పెషాలిటీ మిగతా హాస్టల్తో పోలిస్తే. మీ హాస్టల్ నుంచి ఇక్కడ కాలేజ్ వరకు, ఐబీఎస్ వరకు ఎంత దూరం ఉంటుంది? 100 మీటర్లు ఉంటుంది అంతే. 100 మీటర్స్ దూరంలో మాకు ఐబీఎస్ నుంచి మా హాస్టల్ ఉంటుంది. మీ హాస్టల్లో చేరాలని స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారు? మా హాస్టల్లో చేరాలని మేము ఒకసారి జాయిన్ అయ్యి చూస్తే మిగతా హాస్టల్కి మా హాస్టల్కి ఏమన్నా తేడా మీకు తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూసి వెళ్ళాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ హాస్టల్కి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు, ఒక క్లీన్ నీట్గా ఉండే కిచెన్ హాల్. దీంట్లో వచ్చేసి కెపాసిటీ మనకు ఒక 50 మెంబర్స్ వరకు ఇది కిచెన్లో మనము సుఖంగా కూర్చొని తినడానికి ఉంది. టేబుల్ అండ్ డైనింగ్ టేబుల్, చైర్స్ అండ్ ప్లేట్స్ సంబంధించి వీళ్ళు చాలా నీట్నెస్ పాటిస్తున్నారు. ఇక్కడ ఐబీఎస్ స్టూడెంట్స్ గురించి ఇక్కడ మా హాస్టల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మేము అన్ని విధాలుగా ఆరోగ్యానికి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. వాళ్ళకు మంచి ఫుడ్ అందించడం, అలాగే నీట్నెస్ ఉంచడం అని మన హాస్టల్ నిర్వాహకులు హరి మనతో అంటున్నారు. ఒక్కసారి తనతో మాట్లాడి ఇంకా హాస్టల్ ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇంకా స్టూడెంట్స్కి ఎలాంటి ఇక్కడ భద్రత ఉంది, ఎలాంటి ఫుడ్ మెనూ ఫాలో చేస్తున్నారో తెలుసుకుందాం. మనం ఇక్కడ చూడొచ్చు, హాస్టల్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవుతారో వాళ్ళ భద్రతకు సంబంధించి 24 అవర్స్ సీసీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ విజువల్లో మనకు సీసీ కెమెరా చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ నుంచి ఐబీఎస్ కాలేజ్ ఎంత దగ్గరలో ఉంది మీరు విజువల్లో చూడొచ్చు. ఇది ఇటు సైడ్ మనకు మేదీపట్నం టు ఇటు సైడ్ శంకర్పల్లి మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్లో జస్ట్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే మనకు కాలేజ్ క్యాంపస్ ఉంది. ఎంత దగ్గరలో ఉంది, వీళ్ళకు అన్ని విధాలుగా ఇక్కడ రక్షణ ఉంది, అలాగే ఒక మంచి ఫుడ్ ఉంది, మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. అలాగే రూమ్స్కి సంబంధించి విద్యార్థులతో ఒక బయట తీసుకుందాం లోపలికి వెళ్ళి. హాస్టల్కి సంబంధించి కొంతమంది విద్యార్థులు హాస్టల్ రూమ్లో ఉన్నారు. ఒకసారి మనం డోర్ తీసుకొని స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎలా స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎలా ఇక్కడ నిర్వహిస్తున్నారు,
ఫుడ్ ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్దాం. బ్రదర్ హాయ్, పేరేంటి? బద్రీనాథ్. ఐబిఎస్లో చదువుతున్నా, బీటెక్ 4th ఇయర్ ఇప్పుడు. అవును. 2 months నుంచి ఉంటున్నా. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా. హాస్టల్ బాగుంది, ఫెసిలిటీస్ మంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మా కాలేజ్ హాస్టల్ ఎట్లుంటుందో దానికంటే కొంచెం బెటర్గానే ఉంది. నీట్నెస్ కానీ, వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ రూమ్ క్లీనింగ్ అన్నీ బాగా జరుగుతున్నవి. ఫుడ్ మంచి ఫుడ్ పెడుతున్నారు. వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ పెడుతున్నారు. ఒక 2 days ఏమో ఎగ్ పెడుతున్నారు. డైలీ ఏదో ఒక స్పెషల్ ఐటెం బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది. ఇంకా ఫ్రై ఐటెం ఉంటుంది లంచ్కి. డిన్నర్కి ఏమో డైలీ ఏదో కర్రీ చేస్తున్నారు. ఫుడ్ బాగా. సొంత ఊరు ఎక్కడ? మాది కనిగిరి, ఒంగోలు దగ్గర. అంటే ఐబిఎస్ అంటేనే అన్ని రాష్ట్రాలు కొంచెం మంది నేషనల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. ఇక్కడ అంటే ఫుడ్ విషయంలో ఇక్కడ వీళ్ళు పక్క తెలుగు వంటకాలు పెడుతున్నారని ఒక టాక్ వస్తుంది. ఎలా ఉన్నాయి ఫుడ్? మన తెలుగు ఫుడ్ పెట్టినంత వరకు మంచిగానే ఉంటుంది కదన్న. ఇంకా చెఫ్ కూడా మన తెలుగు అయినా కాబట్టి వాళ్ళు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉంటున్నారు మనకి. క్వాలిటీ ఫుడ్ కూడా ఇస్తున్నారు బాగా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తామన్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఏదైనా హాస్టల్ చూడు అంటే ఫస్ట్ రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారు మీరు? నేను ఫస్ట్ ఇదే చెప్తా. నాతో పాటు ఇంకా 5 members కూడా వస్తారు. వాళ్ళకి కూడా ఇదే నేను చెప్పినాను, ఇక్కడే రమ్మనేసి. కలిసి ఉంటాం మొత్తం 6 members మేము. అవును, ఈ చుట్టుపక్కల వరకు ఇది బాగుంది ఈ హాస్టల్. దీన్నే ప్రిఫర్ చేయొచ్చు ఫస్ట్ మనము. తర్వాత ఇంకా ఏమన్నా ఇది కాదు అనుకుంటే ఏమైనా చూసుకోవాలనుకోవచ్చు, కానీ దీని కాదనేది కూడా ఎవరు ఉండరు ఇది చూసిన తర్వాత. ఇది హాస్టల్ రూమ్కి సంబంధించి మనం ఒకసారి బెడ్స్ చూడొచ్చు. ఇది 3 sharing రూమ్. 3 sharing వచ్చేసి మనకు 9,000 ఉంది. అలాగే ఇక్కడ కూర్చోడానికి మనకు చైర్స్ కూడా ఉన్నాయి రూమ్లో. దాంతోపాటు ఒకసారి మనం వాష్రూమ్ ఎలా ఉంది ఒకసారి చూడొచ్చు. మనం ఇక్కడ వాష్రూమ్ నీట్గా ఉంది, గ్రీజర్ ఉంది, హాట్ వాటర్ ఉంది, కూల్ వాటర్ ఉంది. ఇక్కడ ఇది అన్ని విధాలుగా ఈ హాస్టల్కి సంబంధించి నీట్నెస్గా వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది ఇక్కడ మన హాస్టల్కి సంబంధించి మనకు ఆర్ఓ ప్యూరిఫై వాటర్ వీళ్ళు ఫిల్టర్ ఇక్కడ పెట్టారు. ఫిల్టర్ వాటర్ జెన్యూన్గా ఆరోగ్యవంతమైన వాటర్ నిర్వహిస్తున్నారు. అలాగే దాంతోపాటు మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు స్టూడెంట్స్కి సంబంధించి మనకు వాషింగ్ మిషన్, మనకు 24 hours ఎప్పుడైనా స్టూడెంట్స్కి సంబంధించి క్లాత్స్ బట్టలు వాష్ చేసుకోవడానికి ఇది వాషింగ్ మిషన్. దాంతోపాటు మనకి ఇక్కడ ఆర్ఓ ఫిల్టర్ ప్లాంట్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ గురించి సపరేట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒక అత్యుత్తమైన ఆరోగ్యాన్ని రక్షిస్తూ అలాగే విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందిస్తూ అన్ని రకాల భద్రత కల్పిస్తూ వరుణ్ బాయ్స్ హాస్టల్ ఒక మంచి మెయింటెనెన్స్తో ముందుకెళ్తున్నారు. అలాగే ఐబిఎస్ స్టూడెంట్కి సంబంధించి కళాశాలకు సంబంధించి ఎవరైనా విద్యార్థులు ఈ ఏరియాలో ఎంచుకోవాలనిపిస్తే ఫస్ట్ ఆప్షన్ వరుణ్ హాస్టల్కి ఇవ్వాలని ఇక్కడ కొంతమంది ఉన్న స్టూడెంట్స్ కూడా మనం ఇందాక మాట్లాడడం జరిగింది. దీంట్లో జాయిన్ అయితే ఇక్కడ స్టే చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పవచ్చు. వరుణ్ బాయ్స్ హాస్టల్కి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు నేటి సమాజంలో శాస్త్ర సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అమూల్యమైనది. ఇంటర్నెట్ 24 hours అందుబాటులో ఉంచడానికి విద్యార్థులకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి విజువల్లో 24 hours వీళ్ళు వైఫై కనెక్షన్ ఇచ్చి విద్యార్థులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. ఎలాంటి స్టడీ పరంగా అయినా ఇంకా జాబ్ పరంగా అయినా ఇంకా ఏ విధంగా అయినా సరే ఇంటర్నెట్ అనేది ఇక్కడ 24 hours అందుబాటులో ఉంచుతున్నారు. దాంతోపాటు ఒకసారి కింద ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి రూమ్స్ కూడా చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఒక బెస్ట్ భద్రతకు సంబంధించి చాలా వీళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. ఒకసారి లోపలికి ఇక్కడ మనము రూమ్లో చూడొచ్చు బెడ్షీట్స్ అయినా ఇంకా పిల్లోస్ అయినా ఒక మంచి రెడీయా వరుణ్ బాయ్స్ హాస్టల్. అలాగే మనం చూస్తున్నాం వందన గర్ల్స్ హాస్టల్. ఇంకా దీనికి సంబంధించి వీళ్ళ హాస్టల్కి సంబంధించి ఇంకా 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. మనతో ఉన్నారు వరుణ్ బాయ్స్ హాస్టల్ అలాగే వందన గర్ల్స్ హాస్టల్ మేనేజింగ్ డైరెక్టర్ హరి ముదిరాజ్. ఈ హాస్టల్ ఎలా నిర్వహిస్తున్నారు, ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి స్పెషాలిటీస్ కల్పిస్తున్నారు, ఎలాంటి భద్రత ఉంది, వివరంగా ఒకసారి తనతో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఇక్కడ ఐబిఎస్ స్టూడెంట్స్ అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఆ కాలేజ్ అయినా ఆ స్టూడెంట్స్ అయినా ఒక బ్రాండెడ్. అలాంటి విద్యార్థులకు అలాంటి స్టూడెంట్స్కి మీ హాస్టల్స్లో ఎలాంటి స్పెషాలిటీస్ కల్పిస్తారు?
అయితే యాక్చువల్లీ మేము హాస్టల్ పెట్టే ప్లాన్ నాకు ఇక్కడ షాప్స్ ఉండే ఫస్ట్ చాలామంది స్టూడెంట్ కూడా షాప్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పారు మేము హాస్టల్లో ఉంటాము కానీ అక్కడ ఫుడ్ కొంచెం బాగుండట్లేదు, ఫెసిలిటీ కూడా అటాచ్ బాత్రూమ్ ఉండట్లేదు, కొంచెం బయట బాగుంటే హాస్టల్ ఉంటే బాగుండే అని చెప్పి వాళ్ళు మాకు సజెస్ట్ ఇవ్వడం జరిగింది. తద్వారా మేము కూడా ఇక్కడ ఒక 2-3 బిల్డింగ్స్ లీజ్ తీసుకొని ఒక బిల్డింగ్లో వరుణ్ బాయ్స్ హాస్టల్, ఇంకా 2 బిల్డింగ్స్లో వందన గర్ల్స్ హాస్టల్, ప్రహర్సిన్ గర్ల్స్ హాస్టల్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఫుడ్ కూడా మనము మన సౌత్ స్టైల్లో గుంటూరు వాళ్ళు మంచిగా ఉంటున్నారు. మనకు టిఫిన్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది. టిఫిన్లో కూడా ఒకరోజు బోండా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు పూరి, ఒకరోజు లెమన్ రైస్, ఇట్లా 7 డేస్లో 7 వెరైటీస్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. మధ్యాహ్నం వీక్లీ 2 టైమ్స్ చికెన్ ఉంటుంది, 2 టైమ్స్ ఎగ్స్ ఉంటాయి, మళ్ళీ 3 టైమ్స్ వెజ్ ఉంటుంది. ప్రతిరోజు వీక్లీ ఏది కూడా రిపీట్ చేయమని, రోజు ఒక వెరైటీ ఉంటుంది, ప్రతి ఒక్క రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ పర్పస్ వస్తే మనము బాయ్స్ హాస్టల్లో మనము సపరేట్ పార్కింగ్ ఉంది, సీసీ కెమెరాస్ పెట్టించినాము, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, మొత్తం డైనింగ్ హాల్ ఉంటుంది, అక్కడనే ఆఫీస్ కూడా ఉంటుంది. ఏమి ఇబ్బంది అయినా కూడా మీరు అది స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా అక్కడ ఇక్కడ వెళ్ళకుండా ఆఫీస్ పెట్టినాము. ఏమి ఇబ్బంది అయినా కూడా ఆఫీస్లో కంప్లీట్ చేస్తే ఒక 10 మినిట్స్లో క్లియర్ చేస్తాం మేము రూమ్ సంబంధించింది కూడా. అయితే మిగతా హాస్టల్ వాళ్ళు అందరూ వారానికి ఒకసారి అట్లా క్లీనింగ్ చెప్పిస్తారు. అట్లా కాకుండా మనము స్టూడెంట్స్ మనకు చెప్పారు కాబట్టి ఆ విధంగా డైలీ హౌస్ కీపింగ్ ఉంటుంది, మనకు డైలీ క్లీన్ చేస్తారు. బాయ్స్ హాస్టల్లో కానీ గర్ల్స్ హాస్టల్లో కానీ డైలీ హౌస్ కీపింగ్ ఉంటుంది. మన బాయ్స్ హాస్టల్కి బాయ్స్ వార్డెన్ ఉంటాడు, గర్ల్స్ హాస్టల్కి లేడీ వార్డెన్ ఉంటుంది ఇక్కడనే. గర్ల్స్ హాస్టల్ నిందడే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం అమ్మాయిల పరంగా దూరం నుంచి వాళ్ళ పేరెంట్స్ చదివించడానికి పంపిస్తారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ భద్రత గురించి గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి భద్రతా చర్యలు నిర్వహిస్తున్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? అయితే గర్ల్స్ హాస్టల్లో ప్రత్యేకంగా ఒక లేడీ వార్డెన్ 24 అవర్స్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళకు మొత్తం ఏం కావాలని ఆమె చూసుకుంటుంది. ఇక్కడ మనకు టైం లిమిట్స్ పెడతాం, మనము 11 o'clock దాకా ఉంటుంది వాళ్ళకి లిమిట్ దాటితే అలౌ చేయము నైట్ టైంలో. వాళ్ళకి పేరెంట్స్ ఎట్లయితే కేర్ తీసుకుంటారో మన సొంత ఇంట్లో మనుషులాగా మేము కేర్ తీసుకుంటాం. అట్లా మేము కాకుండా మా స్టాఫ్ కూడా అట్లనే ఉంటారు, మా లేడీస్ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అట్లనే కేర్ తీసుకుంటారు. ఇంకా ఇక్కడ లేడీస్ హాస్టల్కి సంబంధించి ఇంకా వాళ్ళకి ఇలా ఫుడ్ ఇంకా సేమ్ మెనూ ఉంటుందా, ఇంకా ఎలాంటి మెనూ ఇక్కడ ఉంది? లేడీస్ సంబంధించిన ఫుడ్ సేమ్ మెనూ ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరికన్నా ఇంకేమైనా ఫుడ్ కావాలంటే దాన్ని కూడా మేము స్టవ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఏమైనా కుక్ చేసుకోవాలనుకుంటే మేమైతే సేమ్ మెనూ అక్కడే బాయ్స్ హాస్టల్ ఏం మెనూ ఇస్తున్నామో ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా సేమ్ మెనూ ఇస్తాము. ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి కదా ఈ సరౌండింగ్లో, మీ హాస్టల్స్లోనే విద్యార్థులు ఎందుకు చేరాలి ఒక్కసారి సూటిగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా? బయటి హాస్టల్లో ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో అంతకన్నా బెటర్ ఫుడ్ ఉంటుంది, అంతకన్నా బెటర్ రూమ్స్ ఉంటాయి, అంతకన్నా బెటర్ క్లీనింగ్ ఉంటుంది రోజు. ఇంకా ప్రతి రూమ్కి ఎవరు టీవీ కూడా నాకు తెలిసి హాస్టల్లో టీవీ ఎవరు పెట్టరు, మనం స్పెషల్గా టీవీస్ కూడా పెడుతున్నాము. మళ్ళీ ఏసీ కావాలన్న వాళ్ళకి ఏసీ పెడుతున్నాము, హాట్ వాటర్ గీజర్ ప్రతి రూమ్కి గీజర్ ఉంటుంది, ఫ్రీ వైఫై ఉంటుంది. ఎంత ఉంది షేరింగ్, అంటే 2 బెడ్, సింగిల్ బెడ్, 3 బెడ్, 4 బెడ్ ఎట్లా ఉంది? పర్చేస్ రేట్స్ ఎట్లా ఉన్నాయి? మేము 4 షేరింగ్ వచ్చేసి 7,000 ఇస్తున్నాము, 3 షేరింగ్ వచ్చేసి ఫ్లోర్ని బట్టి 8,000, 9,000 డిసైడ్ చేసాము. 2 షేరింగ్ వచ్చేసి 10,000కి ఇస్తున్నాము, సింగిల్ షేరింగ్ వచ్చేసి 14,000కి ఇస్తున్నాము. గర్ల్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్కి సంబంధించి బాయ్స్ హాస్టల్ కూడా సంబంధించి కూడా సేమ్ అట్లనే ఇస్తున్నాం.